వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నా ఇల్లు అయితే ఎలా ఉందో చూడండి. ఇంక ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను ప్రశాంతంగా ఇంట్లో పనులన్నీ చేసుకుంటానన్నమాట. ఇవన్నీ కంప్లీట్ చేసుకోవాలి. నేను ఈ మంచం ఎత్తేసేయాలి. అలానే అంట్లున్నాయి. వాషింగ్ మిషన్లో బట్టలు ఉన్నాయి. ఇంకా మన పనులు అయితే స్టార్ట్ చేసేద్దాము. నాతో పాటు మీరు కూడా మీ పనులను స్టార్ట్ చేసేసుకోండి. ఇవి చూస్తా వీడియో. ఫస్ట్ అయితే నాకు మార్నింగ్ లేచి నాకు వంట చేయడానికి వాళ్ళని పంపించే వరకు అసలు రెస్ట్ ఉండదన్నమాట. ఇంకా ఫుల్ బిజీగా అట్లా ఉంటాను. అందుకని వీటి జోలికి వెళ్ళను. ఎందుకంటే ఫస్ట్ నేను లెగుస్తాను, వాళ్ళు తర్వాత ఎప్పుడో లెగుస్తారు కదా. ఇంక వాళ్ళే మడత పెట్టి అట్లా ఏం చేయరు, అట్లనే వదిలేసేస్తారు. అందుకని చెప్పేసి ఇంక నేను కూడా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ప్రశాంతంగా చేసుకోవచ్చులే అని చెప్పేసి నేను వెళ్ళిపోయిన తర్వాత ఈ పనులు స్టార్ట్ చేసుకుంటాను అనమాట. నేను రోజు చేసే పని అయితే ఇలానే ఉంటుంది. దాదాపు ఈ వీడియోలో నేను చూపించే విధంగా ఉంటుంది కదా, అలానే ఉంటుంది అనమాట. ఇంకా అవి నేను బ్యాగ్లో అంటే లోపల షెల్ఫ్లో పెట్టేశాను వాటిని. ఇంకా బెడ్ మీద ఏమన్నా సరే ఎక్స్ట్రా ఏమన్నా థింగ్స్ ఏమన్నా ఉన్నా అవి కూడా తీసేసి కొంచెం ఒక పక్కన అలా పెట్టేసి కొంచెం నీట్గా ఉంచాను. ఫస్ట్ బెడ్ మనకి ప్రశాంతంగా నీట్గా అనిపిస్తే రంగాలనే పడుకోవడానికి మనం పనులన్నీ చేసేసుకొని కొంచెం రిలాక్స్ అవ్వడానికి కూడా కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. నేను మ్యాక్సిమమ్ బెడ్రూమ్లోకి ఎక్కువ రాను, మా హాల్లోనే ఉంటాను ఎక్కువ. మళ్ళీ ఈవినింగ్ టైంలోనే అట్లా బెడ్రూమ్లోకి వస్తాను. నాకు మెయిన్ పొద్దున్న చూపించాను కదా, ఆ బెడ్డే నాకు అది సారీ ఆ చైరే నాకు చాలా కంఫర్ట్గా ఉంటుంది అనమాట. పనులన్నీ చేసుకొని హాయిగా రిలాక్స్గా దాని మీద కూర్చొని అది ఊగుతూ ఉంటే చేసిన పని అంతా ఎక్కడికి వెళ్ళిపోతుందో అని అనిపిస్తుంది. నడుముకి కూడా బాగా సపోర్ట్ వస్తుంది అనమాట. అది వెనకాల ఆనుకోవడానికి కానీ అంతా. అందుకని నా టైం ఎక్కువ అక్కడే నేను టైం స్పెండ్ చేస్తూ ఉంటాను. ఈ బెడ్ వచ్చేసి మొన్న మమ్మీ వాళ్ళు ఒక 3-4 డేస్ మా దగ్గర ఉన్నారు. మమ్మీ డాడీ ఈ రూమ్లోనే ఉంటారు. ఎవరైనా సరే వచ్చినా కూడా మ్యాక్సిమము చుట్టాలు ఎవరైనా అట్లా ఎవరైనా సరే వచ్చినా ఈ రూమ్లోనే ఉంటారనమాట. ఇంకా మా డాడీ వాళ్ళు ఇంకా రాము, అట్నుంచి అటే నెల్లూరు వెళ్ళిపోతామన్నారు. అందుకని సరే బెడ్ తీసేసాను. మామూలుగా ఈ బెడ్ అయితే ఉంచను. మ్యాక్సిమము ఇట్లా డాడీ వచ్చినప్పుడు అట్లా ఇంకా ఎవరైనా ఎక్స్ట్రా ఎక్కువ మంది ఎవరైనా వచ్చినప్పుడు అప్పుడు పడుకోవడానికి మాత్రమే ఇది యూస్ చేసి ఉంచుతాను. క్లాత్ శారీ ఉంది కదా, పాత శారీ, దానికి కట్టేసి ఉంచాను. దానివల్ల నవ్వారన్నది పాడవదు అని చెప్పారు. అందుకని చెప్పేసి నేను అలా కట్టేసి ఉంచాను. ఇంక దాన్ని తీసుకొని ఉతుక్కుంటే సరిపోతుందన్నమాట ఎప్పుడైనా. ఇంకా ఈ రూమ్ కూడా కొంచెం నీట్గానే పెట్టేసాను మొత్తము. ఈ ప్లేస్ వచ్చేసి నేను నిన్న చెప్పాను కదా, నా ప్రేయర్ చేసుకునే ప్లేస్ అనమాట అదైతే. అందుకని బైబిల్ ఎప్పుడు అక్కడే పెట్టుకొని ఉంచుకుంటాను. నా పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక నేను అక్కడికి వెళ్ళి ప్రేయర్ చేసుకోవడం అనమాట. తర్వాత ఇంకా ఇది హాల్లో వచ్చేసి క్యాలెండరు బాగా గాలి అలా వస్తూ ఉంటే కింద పడిపోయింది. అందుకని మా హస్బెండ్ తీసి మాట కింద పడుతుంది అని తీసి ఇక్కడ పెట్టారనమాట. ఫస్ట్ అక్కడ ఉన్నటువంటి వస్తువులన్నీ ఎక్కడ వస్తువులు అవి అక్కడక్కడ తీసేసి ఏ ప్లేస్లో పెట్టాలో ఆ ప్లేస్లో కరెక్ట్గా పెట్టేస్తే సగం పని మనకి పూర్తయిపోతుంది అనమాట. అవి వచ్చేసి మా హస్బెండ్వి ట్యాబ్లెట్స్ అనమాట. మార్నింగ్ ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడే అన్ని ట్యాబ్లెట్స్ వేసుకొని వెళ్ళిపోతారు. ఒకటి రెండు ఉంటాయి. గ్యాస్ ట్యాబ్లెట్ ఒకటి, అలానే టిఫిన్ చేసిన తర్వాత షుగర్ ట్యాబ్లెట్ ఒకటి, ఆ రెండు వేసుకొని వెళ్ళిపోతారనమాట. సాయంత్రం మళ్ళీ ఇంకా వేరే ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఫస్ట్లో అయితే స్కూల్కి కూడా తీసుకొని వెళ్ళేవాడు. తర్వాత ఇంక ఇక్కడే టిఫిన్ కూడా చేసేస్తున్నాడు కాబట్టి ఇక్కడే ఉండేసి వెళ్ళిపోతాడు అనమాట. నా హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ తీసి పక్కన పెట్టేశాను. ఇంకా ఎక్స్ట్రా థింగ్స్ ఏమన్నా ఉన్నా వాటిని తీసి పక్కన పెట్టేసి తర్వాత నీట్గా సర్దుకుందామని చెప్పేసి వాటిని తీసానమాట. ఎన్నిసార్లు ఇది సర్దినా మళ్ళీ ఏమన్నా
వస్తువులు ఉంటే కరెక్ట్గా దీని మీదే పెడతారు. ఒక్కొక్కసారి నేను కూడా పెట్టేస్తానన్నమాట, తర్వాత చూసుకుందాంలే అని. కానీ ఎప్పటికప్పుడు నీట్గా పెట్టుకుంటేనే బాగుంటుంది. పిల్లలు ఉన్నప్పుడు కొంచెం కష్టం అన్నమాట రావడానికి, చేయడానికి. నేను వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కొంచెం నీట్గా పెట్టుకుందాము అని చెప్పేసి పెట్టుకుంటా ఉన్నాను అనమాట. ఇలా రోజు అయితే నాకు కుదరదు. ఒక్కొక్కసారి కొంచెం బిజీగా అట్లా ఉన్నప్పుడు ఆ రోజు వదిలేస్తాను, కానీ మ్యాక్సిమము ఇట్లా నీట్గా పెట్టుకోవడానికే నేను ట్రై చేస్తాను. మనము ఏదైనా ఒక పని చేసిన తర్వాత, అది అయిపోయిన తర్వాత ఆ చేసిన పని అంతట్లో ఆ కష్టమంతా మనకి అనిపించదు అనమాట. ఆ పని చూసినప్పుడు ప్రశాంతంగా అనిపిస్తుంది. నేను ఈ వీడియోస్ ఫస్ట్ చేసినప్పుడు ఎట్లా ఉంటాయి, బిజీగా వస్తువులు అలా ఉంటాయి కదా, లాస్ట్లో అన్నీ సెట్ చేసి పెట్టేసిన తర్వాత ఆ చేసిన కష్టం అంతా కూడా మనకి అది చేసిన పనికి హ్యాపీనెస్ వస్తుంది అనమాట. ఇది వచ్చేసి మా సోఫా, మా బాబు చిన్నప్పటి నుంచి అక్కడే వాటికి హోల్ చేసి అవన్నీ పీకేయడం జరిగింది. దానిలో ఉన్న స్పాంజీలు పైకి లాగేయడం జరిగింది. ఇదంతా అయిందనమాట. కొంచెం పెద్దోడైన తర్వాత మంచి సోఫా కొనుక్కుందాము, ఇప్పుడు కూడా అట్లానే చేస్తాడని దాన్ని అట్లా వదిలేయడం జరిగింది. ఇంక మరీ అట్లా ఉంచడం బాగోదు అని దాని మీద కవర్ వేస్తున్నాను. ఇది మీషోలో అనుకుంటా ఆర్డర్ పెట్టింది, మా మమ్మీ ఆర్డర్ పెట్టింది. ఫ్లిప్కార్ట్లో వాటిలో కూడా ఉన్నాయి. వెల్వెట్ క్లాత్ ఇది మంచిగా బాగానే అనిపించింది. మనకి ఏమన్నా అట్లా ప్రాబ్లమ్స్ ఉన్నా కనిపించకుండా కొంచెం నీట్గా కనిపించడానికి ప్రస్తుతం వేరే కొనుక్కునే వరకు సోఫాలు మంచిగా వేరే క్వాలిటీగా ఉండేవి అలా కొనుక్కునేంత వరకు మనల్ని మనం కొంచెం కవర్ చేసుకుంటూ ఉండాలి కదా, నీట్గా ఉండడానికి. గబక్కన ఎవరైనా చుట్టాలు కానీ లేకపోతే ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఇంటికి వచ్చారనుకో, ఫస్ట్ ఇల్లు చూడంగానే అయ్యే అనమాట మెయిన్ గమనించేది, ఎట్లా ఉంది ఏంటి అని. వాళ్ళు కూడా రాగానే ఇట్లా అనిపిస్తే కొంచెం వాళ్ళు కూడా మైండ్ రిలాక్స్గా వాళ్ళకు కూడా అనిపిస్తుంది. ఇప్పుడు మా హస్బెండ్కి ఇంట్లో అక్కడ పనులన్నీ చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత చూసుకుంటే ఇల్లు కొంచెం నీట్గా ఉందనుకో, కొంచెం మైండ్ కూడా రిలాక్స్గా అనిపిస్తుంది కదా, ఎవరికైనా అలానే అనిపిస్తుంది. తర్వాత ఇంకా అవన్నీ నేను సర్దేసిన తర్వాత ఇంకా ఇల్లు ఊడ్చుకోవడం అయితే మొదలుపెట్టాను. ఈరోజైతే నేను ఇల్లు తుడవలేదన్నమాట, ఓన్లీ ఊడవడం ఒక్కటే జరిగింది. వీక్లీ నేను 2 times అట్లా తుడుస్తాను, ఎక్కువ తుడవలేను. నాకు కూడా ఎక్కువ పని అయిపోతుండేసరికి అలసిపోతున్నట్లుగా అట్లా అనిపిస్తూ ఉంటుంది. అందుకని రెగ్యులర్గా నేను కూడా చేయలేను అనమాట. 2 రోజుకి వారానికి అట్లాగా 2 times అట్లా అయితే నేనైతే తుడవడం జరిగిద్ది. ఇల్లు అయితే నేను ఊడ్చేసుకున్నాను. ఆడవాళ్ళకి ఇంకేం పనులు ఉంటాయండి, వెళ్ళిపోయిన తర్వాత అందరికీ ఉండే పనులే కదా. నిజంగా పని చేసే వాళ్ళని ఇంకా గ్రేట్గా చెప్పుకోవాలి. అంటే జాబ్స్కి వెళ్ళే వాళ్ళు ఈ పనులన్నీ పూర్తి చేసుకోవాలి, పిల్లల్ని స్కూల్కి రెడీ చేయించుకొని తీసుకొని వెళ్ళాలి, మళ్ళీ ఇంట్లో ఈ పనులన్నీ చేసుకోవాలి, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి, జాబ్కి వెళ్ళాలి, వాళ్ళు అక్కడ పని చేయాలి, మళ్ళీ ఇంటికి రావాలి, ఇంకా ఫుల్ పని ఉంటుంది కదా. నిజంగా ఆడవాళ్ళకి చాలా శ్రమ ఎక్కువ అండి. అయితే చాలామంది ఇంట్లో ఉండి కూడా ఏం చేస్తారు, వాళ్ళు ఖాళీయలే అని అనిపిస్తుంది. కానీ చేసే పనులను చూసినప్పుడు ఏ పని అయినా సరే ఎక్కువ మనం చెయ్యాలే, కానీ రోజు ఏదో ఒక పని వస్తూనే ఉంటుంది అనమాట. కానీ మన హెల్త్ ఇష్యూస్ని బట్టి అట్లాగా అన్నీ ఒకేసారి చేసుకోలేకపోయినా కూడా మనకు ఓపిక ఉన్నంత వరకు ఒక్కొక్కటి అలా చేసుకుంటూ ఉంటాము. నాకు ఇంకా ఇల్లు ఊడ్చుకొని అంతా అయిపోయింది, ఇంకా అంట్ల దగ్గరికి వచ్చాను. ఇవి నేను ఎక్కువ లేవన్నమాట, అప్పటికప్పుడు నిన్న ఈవినింగే నేను కడిగేసుకున్నాను. ఈరోజు మార్నింగ్కి నైట్ అన్నం తిన్నవి అవి ఉంటాయి కదా, అవి మాత్రం ఉన్నాయి. ఈరోజు మార్నింగ్ టిఫిన్ చేసినవి, వంట చేసినవి కొన్ని ఉన్నాయి కదా, అవే మిగిలినాయి అనమాట. ఇంకా వాటితోనే నాది కంప్లీట్ చేసుకున్నాను. ఎక్కువ ఏ పనైనా చేయగలుగుతాం, కానీ ఒక్కొక్కసారి అంట్ల దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం విసుగ్గా అనిపిస్తుంది. కానీ చేసిన తర్వాత అమ్మయ్య అయిపోయింది అని చెప్పేసి హ్యాపీ అనిపిస్తుంది అనమాట. ఏ పనైనా అట్లానే అనిపిస్తుంది.
కానీ ఇంట్లో కూర్చున్న ఆడవాళ్ళకి ఇంట్లో ఆఫీస్లో ఉన్నాం అనుకో ఇట్లా కొంచెంసేపు కూర్చొని రెస్ట్ తీసుకొని పని చేయడం అట్లా ఉండదు పాపం వాళ్ళకి. మనకైతే కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ పని చేసుకోవచ్చు, మళ్ళీ రెస్ట్ తీసుకొని పని చేసుకోవచ్చు. అట్లానే ఆఫీస్లో వాళ్ళకైతే అట్లా కుదరదు కదా. మళ్ళీ పైన బాస్ ఎవరో ఒకరు ఒక మాటలు అంటారు, అవన్నీ ఉంటాయి. వాళ్ళు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అయితే చెప్పాలి పనిచేసే ఆడవాళ్ళకైతే, అంటే జాబ్స్కి వెళ్ళే వాళ్ళకైతే. ఇంకా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకు కూడా ఈ పని చేసే కొద్దీ ఇంకా వస్తూ ఉంటుంది. జాబ్కి వెళ్ళే వాళ్ళు ఇంక ఇవన్నీ చేసుకోలేక పని మనిషిని పెట్టుకొని చేయించుకోవడం అట్లా జరుగుతుంది. ఇంట్లో ఉన్న వాళ్ళు సరే మనం ఎందుకులే పని మనిషిని పెట్టుకోవడం అని సో ఇట్లాగా మనమే చేసుకుందాంలే అని చెప్పేసి డబ్బు సేవ్ చేసుకోవచ్చు అని ఇంట్లోనే కదా ఉండేది అని చెప్పేసి అట్లా ఉంటాము. ఇంకా ఈ బట్టలు ఆరేస్తే కనుక నా పని అయితే మొత్తం ఈ రోజుతో కంప్లీట్ అయిపోతుంది. బయట అనమాట ఇది. ఇంకా ఈ బట్టలన్నీ ఆరేసేస్తే నా పని అయితే పూర్తయిపోతుంది అనమాట. మీకు వీడియో ఎలా అనిపిస్తుందో చెప్పండి నాకు. అంటే ఏమన్నా సరే మార్చుకోవాలా ఏంటి అన్నది నాకు అర్థమవుతుంది. నేను మాట్లాడే విషయంలో కూడా ఏమన్నా అనిపించినా కూడా ఏమన్నా మార్చుకునే విషయాలు ఏమన్నా ఉన్నా కూడా చెప్పండి. ఎందుకంటే నేను రెగ్యులర్గా వీడియోస్ పెడదాము అని అనుకుంటున్నాను. అయితే రోజు ఇట్లానే ఒకే వీడియోస్ అట్లా ఉండవు. ఏం చేస్తున్నాను ఏంటి అన్నది కూడా అప్పుడప్పుడు ఒకే వీడియో బోర్ కొట్టినట్టు అనిపిస్తుంది కదా. ఇంకా రోజు ఇట్లా బట్టలు ఆరేయడము ఇవి చూపించడం ఒకేసారి బోర్ కొట్టిద్ది. అందుకని చెప్పేసి నేను మిగతావి ఏమేమి చేస్తూ ఉంటాను ఏంటి అని కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను. నాకైతే కొంచెం మీరు చెప్తా ఉంటే ఎక్కడైనా చేంజ్ చేసుకోవాలా ఏంటి అన్నది కూడా అర్థమవుతుంది. నాకైతే జడ చాలా సన్నగా ఉందండి. వీడియోలో చూస్తున్నప్పుడు మరీ నాకు ఎందుకో సన్నగా అనిపిస్తుంది. మా బాబుకి అయితే నాది పెద్ద జడ కావాలి అని చెప్పేసి ఇష్టం. కానీ ఉన్నది ఇదే కదా. మొన్న ఒకసారి మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మీరా షాంపూ మీద బొమ్మ కనిపిస్తుంది కదా, పెద్ద జడ ఉన్నది. అది చూసి మమ్మీ ఈ షాంపూ వాడు మమ్మీ, అప్పుడు నీ జడ పెద్దదిగా అనిపిస్తుంది అని చెప్పేసి అన్నాడు. ఇంకా నా పనులన్నీ అయిపోయినాయి. ఆ బట్టలు కూడా ఆరేసాను చూపించాను. ఇంకా ఇంట్లో కూడా ఈ పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. ఫైనల్గా లుక్ ఎలా ఉంది అన్నది మీకు చూపిస్తున్నాను. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందన్నమాట. అన్ని పనులు కంప్లీట్ చేసేసుకున్న తర్వాత అంట్లు కడిగేయడము, బట్టలు ఆరేయడము ఇవే కదా మనకి ఉండే పనులు. ఇంక మొత్తం అయిపోయింది అండి. అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు నేను నా పనులన్నీ పూర్తి చేసుకునేసరికి నా టైం చూడండి 11:20 దాటింది, 11:20 అయింది. ఇంకా ఇప్పుడు నేను బైబిల్ చదువుకోవడం అయితే స్టార్ట్ చేయాలి. బైబిల్ చదువుకోవడం అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు నాది 307th డే అన్నమాట. బైబిల్ చదవడం స్టార్ట్ చేసి 307 రోజులైంది. ఈరోజు నేను ధ్యానం చేసే అధ్యాయాలు యోహాను సువార్త 5వ అధ్యాయము అండ్ 6 ఈ 2 అధ్యాయాలు ధ్యానం చేస్తున్నాను. యోహాను సువార్త 5, 6 అధ్యాయాలు. ఒక్కొక్కసారి రోజుకి ఒక పెద్ద అధ్యాయం అయితే ఒకటే ఉంటుంది, చిన్నవి అయితే 2 అట్లా ఉంటాయి. మరీ చిన్నవి అయితే 3, 4 అట్లా కూడా ఉంటాయి అన్నమాట. కీర్తనలు ఆ టైంలో అయితే 3, 4 అధ్యాయాలు అట్లా వచ్చాయి చదవడానికి. 5వ అధ్యాయము 47 వచనాలు ఉన్నాయి. అలానే 6వ అధ్యాయము 71 వచనాలు ఉన్నాయి. ఈ 2 అధ్యాయాలు ధ్యానించుకుంటే ఈరోజు నా వాక్యం ధ్యానించడం అయిపోతుంది. నా డైలీ బ్లాగ్ ఇదే అన్నమాట. మార్నింగ్ నుంచి తీసిన షూటు వీడియో నేను రోహన్స్ ఫ్యామిలీ వ్లాగ్స్లో నేను పోస్ట్ చేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు నేను చదువుకోవాలి. బాయ్.